హాయ్! హలో! అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది సోది ఎందుకు చెప్తానంటే మీకు మోటివేషన్‌గా ఉంటదని చెప్తాను నేను. నేనైతే ఇలా ట్రై చేశాను. మీరు గూడక టైలరింగ్ గురించి ఒక్కరు నేర్పియాల్సిన అవసరం లేదు. ఈజీగా యూట్యూబ్‌లో చూసైనా ట్రై చేయొచ్చు. ఎందుకంటే నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి. మీరు ఈజీగా నేర్చుకుంటారు. ప్రతి ఒక్కటి గానీలే ఒకటికి 10 సార్లు ట్రై చేశారంటే గూడా ఈజీగా నేర్చుకుంటారు. అక్కడికి, ఇక్కడికి అప్పుడు మేము నేర్చుకున్నప్పుడైతే 20 ఏండ్ల కిందటండి నేను నేర్చుకునింది. అప్పుడైతే మనకి యూట్యూబ్‌లు అవన్నీ ఏం లేవు. అసలు టచ్ ఫోన్‌లు గూడా లేవు. చిన్న ఫోన్‌లు ఉండేదే కష్టము. నేనైతే ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఈ సోదంతా మీకు బాగా నేర్చుకోగలుగుతారు అని చెప్పి నేను చెప్తాను. నేను చెప్పినట్టు మీరు గూడా ఫాలో అవ్వండి. వీడియో అంతా మొత్తం ఫుల్ వీడియో చూడండి. మీకు చానా మోటివేషన్‌గా ఉంటది. నేనైతే ఎలా చేశానంటే 20 ఏండ్ల కిందట ఒక టేపు ఫస్ట్ అయితే టేపు, కత్తెరు, కొన్ని న్యూస్ పేపర్‌లు, కొన్ని కాటన్ చీరలు అంటే పాతయి ఉంటాయి గదా! మన అమ్మమ్మయి గాని, నానమ్మయి గాని, నూలు చీరలు అలా ఉంటాయి గదా! అట్లాంటి చీరలు తీసుకొని వెళ్ళేదాన్ని ఫస్టయితే. అయి పేపర్‌లు ఫస్ట్ ఆంటీ ఏందంటే మిషన్ ఇచ్చేది లేదు. సూది, దారం గూడా తీసుకెళ్ళాలండి. తీసుకెళ్తే ఆంటీ ఏం చేసేదంటే ఫస్టయితే మనకు పేపర్ మీద ఒక్కటి గీసి చూపిస్తది. ఈ ప్రకారం ట్రై చేయమ్మా అని. అది పేపర్‌లు మనకు ఓన్‌గా వచ్చేదాకా ఇంకా గీసుకోవాలా, కటింగ్ తీసుకోవాలా. మళ్ళీ ఓన్‌గా మన ఇంటికి మనం కట్ చేస్తాను అనేదాకా కట్ చేయమంటది పేపర్‌లే. మళ్ళీ ఓన్‌గా మనకు వస్తాదిలే అని అనుకున్నామనుకో అప్పుడు క్లాత్ పెట్టి కట్ చేసుకోండి అంటది. అది క్లాత్ పెట్టి కట్ చేసుకొని అయి గూడా క్లాత్ ఏంది చీరలు అయ్యే పాత చీరలు. అయ్యి పాత చీరలేందంటే దాదాపొచ్చేసి ఒక 10 కుట్టమంటది. బాగా ఫినిషింగ్ నీట్‌గా రావాల. నీకు ఇంట్లో మిషన్ ఉంటే ఓకే. ఇంకా ఆడైతే ఆంటీ ముందరైతే ఖచ్చితంగా చేయితో కుట్టి నీట్‌గా పర్ఫెక్ట్‌గా అంతా చూపిస్తాల ఆంటీకి. చేయితోనే కుడతది. ఆంటీకి గూడా చిన్న మిషన్ ఉండేది. అప్పట్లో. ఆ చిన్న మిషను ఆమె మనకిచ్చిందనుకో గిరాకులు ఎళ్ళిపోతాయి గదా! అందుకని ఇచ్చేది లేదు. ఆమె దగ్గరికి దాదాపు ఎంతమందొచ్చేది ఒక 10 మందన్నా వచ్చేది. ఒక్కొక్కరికొచ్చి గంట, 1:30 గంట నేర్పిస్తది అంతే. అంతకంటే ఎక్కువ నేర్పియదు. ఇంకా అట్లా సూది, దారంతోనే ఆమె దగ్గర ట్రై జేయాలా. మనం ఒకవేళ ఇంట్లో మిషన్ ఉన్నిందనుకో, ఇంట్లో గూడా ట్రై జేసుకోవచ్చు మనం. ఇంటికి బోయి మనకి ఇంట్రెస్ట్ ఉంటే గూడా మళ్ళీ కటింగ్ జేసుకొని, మళ్ళీ కుట్టుకొని నేనైతే ఏం జేసేది 8 అయిపోతానే పిల్లలకి తినిపిచ్చేసి, పండబెట్టేసి వాళ్ళని, ఇంక మళ్ళా మొదలుపెట్టేది. ఒక్క రోజుకే అసల నేను 25 రోజులలోనే మిషన్ నేర్చుకునేసిన. అంత ఫాస్ట్‌గా కుట్టినా ప్రతి ఒక్కటి అప్పుడు గాగ్రాలెక్కువొచ్చేది. గాగ్రా అంటే వెనకాల తాళ్ళొచ్చి మీకు గూడా ఐడియా ఉంటది. ఇప్పుడు తగ్గినాయి అయి మోడలు. అయి గూడా లంగా జాకెట్లు, పంజాబ్ డ్రెస్సులు ప్రతి ఒక్కటి లూజ్ ప్యాంటు, కుచ్చు ప్యాంటు ప్రతి ఒక్కటి నేనలా నేర్చుకున్నా. మీరు గూడా ఇలా ట్రై చేయండి. మీరిలా ట్రై చేశారనుకో చానా ఈజీగా మీకు అర్థమైతది. చాలా బాగా నేర్చుకుంటారు. నేను అలాగే జిగ్‌జాగ్ మిషన్ ఉండేది నాకు ఫస్టయితే. ఆ జిగ్‌జాగ్ మిషన్ మీదనే నేను అలా కుట్టుకుంటా మళ్ళీ ఇంకా బయట వాళ్ళయి గూడా అలాగే మెల్లమెల్లగా కుడతా ఉండేది. 1, 2 అట్లా. నాకు ఇంక పని ఏదన్నా ఇంట్రెస్ట్ పెడితే ఇంక ఖాళీగా ఉండబుద్ధి గాదు. ఇంగ అలా కుట్టుకుంటా వచ్చినాక ఇంగ బయట వాళ్ళయి గూడా 1, 2 అట్లా కుడతా వచ్చేదాన్ని. ఇంకా బయట వేరే ఆమె గూడా కమిషను నేనెంతకు కుట్టినా తెలుసా కమిషన్‌కు? ఆమె కటింగ్ చేసి పంపిస్తది. రూ. 10 కుట్టిన స్టార్టింగు. రూ. 10 అప్పుడు రూ. 10 అప్పుడు రూ. 100తో సమాధానం అది. అట్లా కుట్టి నేను బాగా నేర్చుకొని చానా ఈజీ అండి. మీకు ఒకటే చెప్తాను. అలా మీరు గూడా ట్రై చేయండి. చాలా ఈజీగా నేర్చుకుంటారు. అసలు మీకు కష్టమే ఉండదు. అంతే అండి. అంత బాగా నేర్చుకోవచ్చు. ఏం పెద్ద కథ గాదండి టైలరింగ్ అంటే.
అట్లా నేర్చుకోవచ్చు. మీరైతే నా ఛానలు ఈ ఈ ఈ వీడియో అయితే ఫుల్లుగా అంతా చూడండి. మీకు చాలా బాగా నా నా మోటివేషన్ స్టోరీ అంతా అర్థమైతది. నేను పిల్లల్ని ఇద్దరిని పెట్టుకొని చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని నేను అలా నేర్చుకున్నా. మధ్యాహ్నం అది పాపకు అన్నం తినిపిచ్చేసి పోయి టైలరింగ్ నేర్చుకొనొచ్చి మళ్ళా నైట్ అంతా ట్రై చేసి మార్నింగ్ ఎప్పుడు టైం ఉంటే అప్పుడు కుట్టేదాన్ని. అట్లా నేర్చుకుండేసిన. ఇదేం పెద్ద కథ కాదండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు టైలరింగు. అసలు మనయి మనం కుట్టుకున్నా గూడా బెటరే. నేనప్పుడు నాయి కుట్టుకోవడానికని నేర్చుకున్నా. కానీ ఇప్పుడు బయటోళ్ళయి గూడకా ఇప్పుడు అనుకున్నా గూడా మానేస్తలేరు జనాలు. అంతగానా బంగపోతారు. కుట్టక్క, కుట్టక్క అని. ఎందుకంటే బాగా మనం చేత్తోనే కుడితేనే మనకు బాగా ట్రైనింగ్ అయితది. మిషన్ మీద కంటే చేయితోనే కుడితేనే బాగా మనకెక్కడ ఏం ప్రాబ్లమ్ లేకుండా జాకెట్లు కుదురుతాయి. అదే అండి సంగతి. పోతా ఒక లైక్ కొట్టేసేయండి. మీరు కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతే అండి. ఓకే అండి. బాయ్.